వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మియాపూర్కు చెందిన యలమంచి ఉదయ్ కిరణ్ కు జాతీయ స్థాయి గౌరవాలు, సేవలో నిబద్ధతకు గుర్తింపు, గౌరవ హానరీ డాక్టరేటర్, సేవారత్న నేషనల్ అవార్డు ప్రదానం. షర్లింగంపల్లి 106వ డివిజన్ బీసీ కులాల సంక్షేమ సంఘం మహిళా కమిటీ నియామకం. సరైన ఆహారం పెట్టకుండా ఆకలితో విద్యార్థులు, మిగిలిన ఆహారం చేపల చెరువులకు. ఘనంగా గోల్కొండ జగదాంబ అమ్మవారి బోనాలు, పాల్గొన్న కంజర కృష్ణమూర్తిచారి దంపతులు. కేటీఆర్ పై కథనాలు, మహాటీవీ ఆఫీస్పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి. ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి స్వచ్ఛంద సంస్థల సహకారం అభినందనీయం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పాషా మైలారం పరిశ్రమలోని రియాక్టర్లో ఒక్కసారిగా ఘోర అగ్ని ప్రమాదం, 10 మంది మృతి. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అనుచిత కథనాలు ప్రసారం చేశారని హైదరాబాద్లోని మహా మీడియా ఛానల్ ఆఫీస్పై శనివారం బీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఇక బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహా టీవీ న్యూస్ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కాస్త ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప మహిళా కార్యాలయంలో షర్లింగంపల్లి బీసీ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో మహిళా సంఘం కార్యవర్గం ఏర్పాటు చేసి నూతన కమిటీని నియమించారు. ముఖ్య అతిథిగా బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన ముద్రాజ్ హాజరై కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. ప్రధాన కార్యదర్శి బి కృష్ణ, ఉపాధ్యక్షులు నర్సింగ్ ముద్రాజ్, ముఖ్య నాయకులు నర్సింహులు ముద్రాజ్లు పాల్గొని మహిళా కార్యవర్గ నియామక పత్రాలను అందజేశారు. షర్లింగంపల్లి 106వ డివిజన్ అధ్యక్షురాలుగా ఆర్ అనిత, ఉపాధ్యక్షురాలుగా ఎం సునంద, కె రాజమణి, సంయుక్త ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగమణి, కోశాధికారిగా ప్రతిమల్లు నియమించారు. ఇక నియామక పత్రాలను కూడా స్వీకరించారు. మీరందరూ సంఘంగా ఏర్పడ్డారు కాబట్టి సంఘటితంగా పోరాడి సమస్యలు పరిష్కరించడానికి మేమందరం మీ వెంట ఉన్నామని, మీరందరూ మా వెంట ఉండి ఎంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉందామని సంఘం సభ్యులు తెలిపారు. ఇక జనాభాలో 50% ఉన్న బీసీలకు బడ్జెట్ 17% మాత్రమే లబ్ధి పొందే విధంగా ఏర్పాటు చేస్తున్నారని, మనకు 42% ఉండాలి కాబట్టి 42% ప్రత్యక్షంగా బీసీలు లబ్ధి పొందే విధంగా చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% స్థానిక ఎన్నికల్లోనూ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు కూడా 42% రిజర్వేషన్లు చేసి ఎన్నికలు వెంటనే నిర్వహించాలని హైకోర్టు డైరెక్షన్ ప్రకారం బీసీలకు న్యాయం చేయాలని కోరారు. మహిళలు పురుషులతో సమానం కాబట్టి అందరూ పోరాడండి. పోరాడితేనే ఈ ప్రజాస్వామ్యంలో మనకు న్యాయం జరుగుతుందని, సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం జరిగే వరకు పోరాడుదామని పిలుపునిచ్చారు. తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ మా వంతు కృషి చేస్తూ సంఘాన్ని బలోపేతం చేసి బీసీల ఐక్యతకు పాటుపడతామని అధ్యక్షురాలు అనిత, కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి గంగా, ఆర్ గద్వాల మండలం వీరాపురం గ్రామానికి చెందిన ఆ గ్రామ సమీపంలోని గురుకుల పాఠశాల, అలాగే జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గురుకుల పాఠశాలలో కాలేజ్ స్టూడెంట్స్, విద్యార్థులు కలిపి దాదాపు 550 మంది అడ్మిషన్స్ పొంది ఉన్నారని, ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పేరెంట్స్ తెలిపిన సమాచారం ప్రకారం మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లి పరిశీలన చేయగా పిల్లలకు ఆహారం పెట్టే విషయంలో వారికి చాలీచాలని భోజనం పెట్టడం జరుగుతుందని, కూరలు, పెరుగు, మటన్ ఈ విధంగా పిల్లలకు తక్కువ మోతాదులో భోజనం
పెడుతూ పిల్లలను ఆకలితో పస్తులు పెడుతుండటంతో అలాగే సరైన విధంగా వసతులు లేక కొంతమంది విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకొని వెనక్కి వెళ్లిపోవటం జరుగుతోందని పేరెంట్స్ తమ బాధను వ్యక్తపరుస్తూ ఆరోపణ చేయడం జరిగింది. పిల్లలకు సమృద్ధిగా ఆహారం పెట్టకుండా ఆ ఆహారంను ప్రతిరోజు మిగిలించడం జరుగుతుంది. మిగిలిన ఆహారం దాదాపు 10 నుంచి 15 కేజీలకు సరిపడా ఆహారంను వేస్ట్ చేయటం, ఆ ఆహారం చేపల పెంపకం చెరువులకు పంపించడం జరుగుతుంది. అలాగే విద్యార్థుల చేత వంట పనులు ఆహారం పంచిపెట్టడానికి ఉపయోగించుకోవటం జరుగుతుంది. ఈ విషయంలో ప్రిన్సిపల్ దృష్టికి తీసుకొనివెళ్ళగా తాను వన్డే కాంట్రాక్టర్ అయినటువంటి జ్యోతికి వివరణ కోరగా ఆమె తడబడుతూ సమాధానం ఇవ్వటం జరిగింది. కాబట్టి జిల్లా విద్యాధికారులు అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గురుకుల మేనేజ్మెంట్ అధికారులు ఇలాంటి గురుకుల పాఠశాలపై కాలేజీలపై నిఘా పెట్టి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల పేరెంట్స్ కోరుకుంటున్నారు. టి అంకమ్మ, జ్యోతి, ఎం పద్మ, పద్మాదేవి, జి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాపిరెడ్డి కాలనీ డివిజన్ 106 డివిజన్ ప్రెసిడెంట్ గా అనితని నియమించడము, జిఎస్ వైస్ ప్రెసిడెంట్ ఇతర సభ్యులు కూడా నియమించుకోవడం జరిగింది. వీళ్ళు మొత్తం యాక్టివ్ గా వర్క్ చేసి రేపు రాబోయే మీటింగ్ లో మంచిగా పార్టిసిపేట్ చేసి అందరినీ గ్యాదర్ చేసి బీసీలకు న్యాయం చేయాలని, బీసీల పట్ల చురుగ్గా ప్రవర్తించాలని, ఏ సమస్య ఉన్నా మేము ముందు నిలబడి వాళ్ళకి సాయం చేస్తామని చెప్తున్నాము. ఇప్పుడు అనిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ సాయన్న గారు, నరసింహన్న గారు, రమేష్ గారు అండ్ కృష్ణన్న గారికి ఈ ప్రజలు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ సాయంకాలం సమయంలో మీరందరూ కూడా ఇక్కడ వచ్చి మీటింగ్ ఇలా చక్కగా అరేంజ్ చేసినందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎప్పటి నుంచో మనం అంతా 10 years నుంచి కలిసి ఉంటున్నాము. అయితే ప్రత్యేకంగా ఇప్పుడు ఏంటంటే ఈ బీసీ నాయకురాలుగా 106 డివిజన్కి నాకు ప్రెసిడెంట్ ఇచ్చారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను బీసీల గురించి ఈ 106 డివిజన్లో నేను శేర్లింగంపల్లిలో కొట్లాడి బీసీ నాయకత్వాన్ని గెలిపించుకొని మన వచ్చే 2028లో మన బీసీ సీఎం ఉండాలి. మనమంతా ఇప్పుడు శేర్లింగంపల్లిలో 7 లక్షల పైగా ఓట్లున్నాయి. మనం బీసీలో ఎక్కువ శాతం ఉన్నాం. దాంట్లో మన బీసీ నాయకుడికి మనం బీసీలో ఓట్లు వేసుకుంటేనే మనమే గెలుస్తాం. ఈ శేర్లింగంపల్లిలో తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కూడా మనం బీసీ బిడ్డలు గెలిపించుకోవాలి. మనకున్న హక్కులు ఏదైతే ఉన్నాయో మనం సాధించుకోవాలి. తప్పకుండా బీసీ తరఫున నా వంతు నేను పోరాడతానని కోరుతున్నాను. సామాజిక సేవ పట్ల నిబద్ధతతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో పనిచేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్న మియాపూర్కి చెందిన యువ నాయకుడు యలమంచి ఉదయ్ కిరణ్ ఇటీవలే 2 ప్రతిష్టాత్మక జాతీయ గౌరవాలను అందుకుని తెలంగాణకు మియాపూర్కు గర్వకారణంగా నిలిచారు. ఇక ఇంటర్నేషనల్ జీహెచ్పీ యూనివర్సిటీ నుండి గౌరవ హనారీ డాక్టరేట్, సేవారత్న జాతీయ అవార్డు ప్రజాసేవలో అంకిత భావానికి గుర్తింపు. ఈ గౌరవాలు చెన్నైలోని భారతీయ విద్యాభవన్ వేదికగా గౌరవనీయ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ప్రముఖ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లెఫ్టినెంట్ కర్నల్, భారత శిక్షారత్న అంతర్జాతీయ కమిషనర్, యువ వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ డైరెక్టర్, ఇండియన్ ఆర్మీ ఎడ్యుకేషనల్ అంబాసిడర్ ఇతర గౌరవనీయుల సమక్షంలో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ, ఈ గౌరవాలు నా వ్యక్తిగతం కాదు, మనం కలిసి చేసిన ప్రతి సేవా యాత్రకు గుర్తింపు, ప్రతి వాలంటీర్ మార్పు కోసం నడిచిన ప్రతి ఒక్కరికి ఈ పురస్కారాలు అంకితం. సేవా ప్రస్థానంలో కీలక కార్యక్రమాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు,
జామెట్రీ బాక్సుల పంపిణీ, చలివేంద్రాలు, మియాపూర్ డివిజన్లో వేసవిలో ఉచిత తాగునీరు, వృద్ధాశ్రమాల్లో పండ్ల పంపిణీ, పోషకాహార పరిరక్షణ, మెగా మెడికల్ క్యాంపులు, ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ, అనాథ ఆశ్రమాల్లో ఆహార పంపిణీ, ఆరోగ్యకరమైన భోజనాలు, వికలాంగుల కోసం ప్రత్యేక అవసరమైన సామాగ్రిని పంపిణీ చేశారు. ఇక ఆహారంతో పాటు పుస్తకాలు, వికలాంగుల కోసం జీవనోపాధి, విద్యా మద్దతు, యువత కోసం క్రీడా ప్రోత్సాహం, అవార్డులు, క్రీడా కిట్లు పంపిణీ, వాలీబాల్, క్యారం బోర్డుల పంపిణీ, వినోదం కోసం ఆట పరికరాలు, ఉచిత మందుల పంపిణీ, అవసరమైన వారికి ఆరోగ్య సహాయం, హైజీన్ సౌకర్యం కోసం దృష్టి పరీక్షల శిబిరాలు, ఉచిత కంటి పరీక్షలు, కన్సల్టేషన్, పేద విద్యార్థులకు ఫీజు సహాయం, విద్యను కొనసాగించేందుకు మద్దతు, క్యాలెండర్ విడుదల, పంపిణీ, సంఘీకతకు మార్గదర్శకంగా మహిళా దినోత్సవ వేడుకలు, ప్రేరణాత్మక మహిళలకు గౌరవం, గ్రేస్ అనాథ ఆశ్రమంలో అన్నదానం కార్యక్రమం, ఇక ప్రేమను ఆహార రూపంలో పంచటం, జీహెచ్ఎంసీ కార్మికులకు ఫుడ్ డ్రైవ్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కృతజ్ఞత తెలిపారు. ఇక సమ్మర్ కూలింగ్ స్టేషన్లు, ప్రతి వేసవిలో విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో వైభవంగా జరిగే ఆషాఢమాసం బోనాల సందర్భంగా గోల్కొండ కోటలో జగదాంబ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. బోనాల కోసం తన వంతుగా కంజర్ల కృష్ణమూర్తి ఫౌండేషన్ చైర్మన్, పటాన్చెరు నియోజకవర్గం విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తాచారి 10,121 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తిచారి మాట్లాడుతూ గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారి బోనాలు ఎంతో ఘనంగా జరిగాయని, కృష్ణమూర్తి జగదాంబ మహంకాళి అమ్మవారి బంగారు బోనం ఎత్తుకోవటం ఎంతో సంతోషంగా ఉందని, భక్తులు అత్యధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారని, అమ్మవారి ఆశీస్సులు భక్తులకు ఎల్లప్పుడూ ఉండాలని, మన రాష్ట్రం దేశ ప్రజలందరూ సురక్షితంగా సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి దయ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సాయిబాబాచారి, శ్రీకాంత్ చారి, సురేష్ చారి, శివచారి, రాజేందర్, సాయి వెంకట హర్షచారి, సునంద కృష్ణమూర్తి, సుజాత రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. గద్వాల నియోజకవర్గం గద్వాల మండలం వీరాపురం గ్రామం. ఈ గ్రామ సమీపంలో గురుకుల పాఠశాల అలాగే జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నంబావి మండలంలో తహసీల్దార్గా కొనసాగుతూ చిన్నంబావి మండలం ఏర్పాటైన తర్వాత మొదటి వ్యక్తిగా పదవి విరమణ పొందుతున్న ఇక్బాల్కి సన్మాన కార్యక్రమంలో పాల్గొని వారి దంపతులను శాల్వాతో ఘనంగా సన్మానించి వారి సేవలను గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెబ్బేటి రామచంద్రారెడ్డి, ఇటిక్యాల కృష్ణప్రసాద్ యాదవ్, జంగా బిచుపల్లి యాదవ్, చంద్రశేఖర్ యాదవ్, పసుపుల రంజిత్ కుమార్, పెబ్బేటి తేజారెడ్డి, వడ్డేమాన్ బిచ్చన్న, రాజ్ కుమార్, జ్యోతిగౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణలో విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పాన్గల్ మండల కేంద్రంలో 85 లక్షల రూపాయలతో ఖర్చు చేసి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనాన్ని మంత్రి జూపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైన ఉందని అన్నారు. యువజన, రైతు, ప్రజా పౌర సంఘాలు కూడా విద్యార్థులతో పాటు యువతకు సన్మార్గంలో నడిపే బాధ్యత తీసుకోవాలని కోరారు. విద్య, వైద్యానికి లక్షల రూపాయలను వెచ్చిస్తున్నారని, పిల్లలను కార్పొరేట్ కు బదులు ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామం, యోగా, ధ్యానం లాంటి వాటికి సమయాన్ని కేటాయించాలని సూచించారు. అంతకుముందు పాన్గల్ మండలం మల్లాయిపల్లిలోని పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 10 లక్షల ఖర్చుతో మరమ్మతు పనులు పూర్తి కాగా వాటిని మంత్రి ప్రారంభించారు. కోఆర్డినేటర్ రాజేందర్ నాయక్ పిలుపుతో ఈరోజు సదాశివపేట్ పట్టణంలో సంగారెడ్డి నియోజకవర్గంలో అధ్యక్షులు పెద్దగొల్ల శ్రీహరి మరియు బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ బడిబాట కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సదాశివపేట్ పట్టణంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల ద్వారా సమస్యలను తెలుసుకుని స్థానిక ఎంఈఓకి రెఫరెండం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గం అధ్యక్షులు శ్రీహరి మాట్లాడుతూ పాఠశాలలో ప్రహారీ గోడ పడిపోయింది, బాలికలకు శౌచాలయాలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని, గతంలో తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ అయిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కొత్త భవనాల నిర్మాణం, అదేవిధంగా మిగతా పనులని ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అన్న చందాన ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని, తక్షణమే ఈ పనులను చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేయడాన్ని ఎంఈఓ వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఈ సమస్యలన్నీ స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తారని తెలపడం కూడా జరిగింది. ఇక ఇట్టి కార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు రోషన్, నాయకులు అక్షయ్, నాజర్, గణేష్, నవీన్, అక్బర్, శశి, ఫిరోజ్, భాను, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షులు భాను నాయక్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు మన అక్షయ్, నాజర్, నవీన్ మరియు మిగతా నాయకులందరినీ కలుపుకొని ఈరోజు బీఆర్ఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడైన నేను మన విద్యాసంస్థలు సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో భాగంగా రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం పిలుపు మేరకు మనం పోయిన సంవత్సరం గురుకులబాట కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈసారి బడిబాట కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యాసంస్థలను సందర్శించి అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకొని అక్కడ ప్రాబ్లమ్స్ ని మనము వాటిని రెక్టిఫై చేసి వాటిని మనం అక్కడ ఉన్న ప్రిన్సిపాల్స్, హెడ్ మాస్టర్ గారి ద్వారా కానీ, అదేవిధంగా అక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందం గారి ద్వారా కానీ, లేదంటే విద్యార్థుల ద్వారా తెలుసుకొని ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మనకు ఎంఈఓ మన మండల ఎంఈఓ గారికి వారిని ఇవ్వడం జరిగింది. ఆ సమస్యల వాళ్ళ దృష్టికి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా మనం బాలికల ఉన్నత పాఠశాలకు ఈరోజు వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రహారీ గోడ నిర్మాణం సరిగా ప్రహారీ గోడ పడిపోయింది. అదేవిధంగా విద్యార్థులు చెప్పడం జరిగింది అక్కడ శౌచాలయాలు లేవు, టాయిలెట్స్ కి చాలా ఇబ్బంది జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న మనం ఇంతకుముందు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఊరు మన పడే కార్యక్రమంలో చాలా కార్యక్రమాలు కూడా పాఠశాలకు మనము చేపట్టడం జరిగింది. మన గౌరవ కేసీఆర్ గారు, ఈ మొదటి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చాలా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. బడి విషయంలో వారు చాలా కూడా శ్రద్ధతో కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కానీ ఈ రోజు ఎప్పుడైతే మనం మన ఊరు మనబడి కార్యక్రమంలో కొన్ని విద్యాసంస్థలకు నూతన బిల్డింగ్లు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ బిల్డింగ్లు కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి వాటిని మళ్ళీ ఎక్కడైతే పని ఎక్కడ కూడా అక్కడే ఉన్నట్టు ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయి ఉన్నాయి. వాటన్నిటి కూడా ఈ రోజు ఎంఈఓ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలు కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పి తెలిసింది. వారు కూడా ఆ విషయాన్ని కూడా మేము ఎంఈఓ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఎంఈఓ గారి ద్వారా డిఓ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా తెలపడం జరుగుతుంది. అదేవిధంగా స్థానికంగా మన ఎమ్మెల్యే గారే ఉన్నారు కాబట్టి వారికి కూడా ఈ సమస్యల దృష్టికి తీసుకెళ్లి వారి ద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పి కూడా మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా
కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా వివిధ పాఠశాలను ప్రభుత్వ నిధులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ శాఖ మరియు ఐడియల్ సంస్థ సహకారంతో రత్నగిరి ఫౌండేషన్ సౌజన్యంతో పాడగల్ మండలం పరిధిలోని మల్లైపల్లి గ్రామ పాఠశాల పునర్నిర్మాణం కొరకు 10 లక్షల రూపాయలు, పెంట్లవెల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలకు 16 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన బంక్ బెడ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయటం అభినందనీయమని, వారు మరిన్ని సేవలు నియోజకవర్గానికి అందివ్వాలని వారి సేవా దృక్పథాన్ని కొనియాడారు. ముందుగా మల్లైపల్లి గ్రామంలో మంత్రి జూపల్లి గారికి మరియు రోటరీ క్లబ్ సభ్యులకు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాలలకు నిధులు సమకూర్చిన ఐడియల్ సంస్థ రాకేష్ రెడ్డి మరియు రోటరీ క్లబ్ అధ్యక్షులు బాలకోటిరెడ్డికి ఘన సన్మానం చేశారు. అనంతరం పెంట్లవెల్తి కస్తూర్బా పాఠశాలలో రోటరీ క్లబ్ మరియు బీజీఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బంక్ బెడ్స్ ను జూపల్లి ప్రారంభోత్సవం చేశారు. రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ శాఖ అధ్యక్షులు బాలకోటిరెడ్డి, డైరెక్టర్ రాజాకృష్ణ మరియు వెంకట్రెడ్డి, నాగూర్ కర్నూల్ డీఈఓ రమేష్, కస్తూర్బా జిల్లా కోఆర్డినేటర్ శోభారాణి, రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ కేతూరి ధర్మతేజ, ఆయా మండల ఎంఈఓలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రభుత్వ అధికారులు, పాన్గల్, పెంట్లవెల్లి మండలాల ప్రస్తుత మరియు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక గ్రామానికి చెందిన సూరారెడ్డి నర్సింగ్ హోం అధినేత డాక్టర్ మల్లిడి కృష్ణారెడ్డి సంధ్యా దంపతుల కుమారుడు సూర్య సంతోష్ రెడ్డి ఇటీవలే వచ్చిన ఎంసెట్ పరీక్ష ఫలితాలు 12వ ర్యాంక్ అనంతరం ఆల్ ఇండియా నీట్లో 1518వ ర్యాంక్ సాధించిన విషయం విదితమే. ఇక ఇది తెలిసిన పందలపాక సర్పంచ్ సుబ్బారపు సూర్యనారాయణ, తెలుగుదేశం గ్రామ అధ్యక్షులు పడాల వెంకటరామరెడ్డి చిన్నబుజ్జి విద్యార్థి సూర్య సంతోష్ ని మరియు వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చిన్నబుజ్జి మాట్లాడుతూ పందలపాక గ్రామ పేరును దేశ స్థాయిలో నిలపటం చాలా సంతోషంగా, విద్యార్థి తండ్రి కృష్ణారెడ్డి కూడా డాక్టర్గా ఒక పందలపాక గ్రామమే కాకుండా చుట్టుపక్కల పలు గ్రామాలకు అనేక సేవలు అందిస్తున్నారని, అదేవిధంగా తనయుడు కూడా తండ్రికి తగ్గ విధంగా విద్యార్హత సాధించి అనేక సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఆయన అన్నారు. ఇక గ్రామంలోని పలువురు నాయకులు సూర్య సంతోష్ మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దీవించారు. ఇంకేననుకుంటాను ఫ్రేమ్ సరిపోదు. ఓకే, ఓకే. రెండు మనం అందరూ కూడా మన బిజీ లైఫ్లో పడిపోయి పిల్లలు ఎంతవరకు చదువుతున్నారు, వాళ్ళ మనసులో ఏముంది మనం ఎవరు అడగట్లేదు. మార్కులు బాగా వచ్చినాయా, నీకు ఫస్ట్ ఎందుకు రాలేదు, నీతో పాటు చదువుకున్నాడు వాడికి ఫస్ట్ వచ్చింది, నువ్వు లాస్ట్ ఎందుకు వచ్చావు అని అడగడం తప్ప నువ్వు ఎందుకు సరిగ్గా చదవలేకపోయావు, నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, టీచర్ బాగా చెప్పట్లేదా, చదువుకోవడానికి నేను నీకు సరైన సదుపాయాలు సమకూర్చలేకపోతున్నారా అనేది చాలా వరకు ఎవరు అడగకుండా ఎందుకు తక్కువ వచ్చినాయండి మాత్రమే అని బెదిరిస్తున్నారు. పిల్లలు అప్పుడు ఏం చేస్తున్నారు, మనం చదివేసి బట్టి పెట్టి వెళ్ళి ఎగ్జామ్ రాసుకోవడం తప్ప అందులో ఉన్న విషయాన్ని వాళ్ళ బుర్రలోకి ఎక్కించుకుంటుంది. నా సజెషన్ ఏంటంటే అందరికీ పేరెంట్స్ అనేది వాళ్ళకి, మీరందరూ కూడా పిల్లల్ని బాగా చదవండిరా బాబు అని చెప్పాలి తప్ప మీకు ఫస్ట్ రావాలి లేదా A+ గ్రేడ్ రావాలి అన్నట్టు కాకుండా సబ్జెక్ట్ నేర్చుకోండి అని సలహా ఇస్తేనే వాళ్ళు మరి కాస్త బాగా చదువుకుంటారని నా అభిప్రాయం. ఇప్పుడు చదువుకున్న పిల్లలందరూ కూడా నువ్వేమవుతారా అంటే చాలా వరకు మోర్ దాన్ 50% ఏమవ్వాలనే అవగాహన వాళ్ళకి ఇంకా ఉండట్లేదు. అంటే వాళ్ళు ఉన్న సబ్జెక్ట్ ఏంటి, వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు మనము గమనించట్లేదు, అటు టీచర్స్ కూడా గమనించట్లేదు.
నేను టీచర్ని తప్పడం కాదు, టీచర్ మీద ప్రెజర్ అయిపోతుంది మేనేజ్మెంట్. మీ క్లాసులో ఈసారి పర్సంటేజ్ తక్కువ వచ్చింది అని చెప్పి మేనేజ్మెంట్ అనేటప్పటికీ వాడు సరిగ్గా చదివాడా లేదా, ఎగ్జామ్ బాగా రాసాడా లేదా, ఎందుకు తప్పు రాశాడు, ఒరే బాబు ఇంకో 2 సార్లు చదవరా, బట్టి బట్టరా అనే స్థితికి వెళ్ళిపోయాం. సో నేను అందరికీ ఈ సన్మాన కార్యక్రమం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, అందరూ కూడా పిల్లలకి మంచి గైడెన్స్ ఇచ్చి, అర్థం కాకపోతే 1-2 సార్లు మన టీచర్స్ తో మాట్లాడి అర్థమయ్యేటట్టు, వాళ్ళ సబ్జెక్ట్ అర్థమయ్యేటట్టు మనం చేసుకుంటే పిల్లలందరూ కూడా మంచి మంచి ఉన్నత స్థితులకి అధిరోహిస్తారని నేను భావిస్తున్నాను. మా పిల్లోడు తనకే నేను, నీ ఇష్టం అమ్మా, నువ్వు డాక్టర్ చేయాలని అనుకుంటే డాక్టర్ చేయి, ఏదన్నా చేయాలనుకుంటే ఆ ఫీల్డ్కి వెళ్ళు పర్వాలేదు అని చెప్తే, లేదు డాడీ నేను నీలాగా డాక్టర్ అవుతాను అన్నాడు. సరే అమ్మా, దాని తగ్గట్టే చదువుకో, ప్రెజర్ లేకుండా చదువుకో అని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది. తను ఆ రకంగానే మంచిగా చదువుకుని మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఈ రోజుని మీ అందరూ మా వాడు ఉన్నత స్థితిని గుర్తించి ఈ రకంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నాగూర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి శివవర్మ మాట్లాడుతూ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చేందుకు తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న జరగబోయే సమ్మెను అన్ని వర్గాల కార్మికులు, ప్రజలు, ఉద్యోగ వర్గాలు కూడా పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మిక వర్గం సమరశిల పోరాటాల ద్వారా సాధించుకున్న 9 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను ముందుకు తెచ్చింది. దీనికి వ్యతిరేకంగా ఈ సమ్మె జరగబోతోంది. కనీస వేతనాలు చట్టాన్ని అమలు చేయాలని, ఈఎస్ఐ పీఎఫ్ ఇవ్వాలని, అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, ఆశా, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, అనేక ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలని పరిష్కరించి కార్మికుల యొక్క హక్కులను కాపాడాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక రానున్న రోజుల్లో కార్మిక హక్కులను కాలరాస్తే గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వాలకు పడుతుందని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇక జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బాలయ్య, సత్యరెడ్డి, బాలకృష్ణ, సత్యనారాయణ, శివశంకర్, రామకృష్ణ, నరసింహ, నాగనేసి, వెంకటరమణ, రామ్ ప్రసాద్, రాఘవేంద్ర, మల్లేష్, రాజు, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. కొండూరు బాలకృష్ణ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డుకు చెందిన కొండూరు బాలకృష్ణ నిన్న మధ్యాహ్నం గుండె నొప్పితో పరమపదించారు. ఇక ఆ విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కొండూరు బాలకృష్ణ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణమనాయుడు మాతృమూర్తి కొన్ని రోజుల క్రితం మరణించడం జరిగింది. ఇక ఈ విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణమనాయుడు ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మంత్రి జూపల్లి, ముఖ్య అనుచరులు, జూపల్లి యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు పేలుడు ఘటనలో 12 మంది మృతి చెందారు. ఇక పటాన్చెరులోని పాషా మైలారంలో ఈ పేలుడు ఘటన సంభవించింది. 12 మంది మృతి చెందారు. మియాపూర్ ప్రాణం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 2 కార్మికులు మృతి చెందారు. అదేవిధంగా 5 కార్మికులు సజీవ దహనమయ్యారు. శిథిలాల కింద 15 మంది ఉన్నట్లు అనుమానం. పాషమైలారం ప్రమాద స్థలానికి మంత్రి దామోదర్ రాజ నరసింహ చేరుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో పాషమైలారం పరిశ్రమల ప్రాంతంలో సోమవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కనీసం 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరో 12 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించబడ్డారు. ఈ ప్రమాదం సిగాచి అనే రసాయన పరిశ్రమలో రియాక్టర్లో ఒక్కసారిగా జరిగిన పేలుడుతో ప్రారంభమైంది.
ప్రారంభమైంది. పేలుడు దాటికి పరిశ్రమ పరిసర ప్రాంతాలు కంపించాయి. భారీ శబ్దంతో సంభవించిన పేలుడు కారణంగా 100 మీటర్ల దూరంలో ఉన్న కార్మికులు కూడా గాలిలోకి ఎగిరిపడ్డారు. ఈ పేలుడు తర్వాత పరిశ్రమను కమ్ముకున్న మంటలు ఆహుతుల సంఖ్యను మరింత పెంచినట్లు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో వస్త్రామాల్లో సుమారు 30 మంది కార్మికులు పనిచేస్తుండగా చాలా మంది మంటల్లో చిక్కుకుపోయారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగానే భారీగా ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకురావడానికి వారు ప్రయత్నిస్తున్నారు. ఆస్తులు తాకట్టు పెట్టలేదు, మద్యం ఆదాయం తాకట్టు పెట్టలేదని చంద్రబాబు అన్నారు. తాకట్టు పెట్టడమే కాదు, అంతకంటే దారుణమైన పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంస్థ అప్పు చెల్లించకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆర్బీఐ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. ఉంటుందో రాష్ట్రానికి ఆర్బీఐలో ఉంటుంది. ఈరోజు ఎటువంటి వెసులుబాటు ఇచ్చినారంటే, ఏ కారణం వలన ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు అంటూ కట్టలేకుంటే టైం లోపల, అంటే ఇప్పుడు ఈ నెల జూన్ లోపల 3,429 కోట్లు ఏదైతే అప్పు చేయడం జరిగిందో ఒక కంతు ఉంటుంది. ఆ కంతు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండిసి కట్టలేకుంటే అప్పుదారులు డైరెక్ట్ గా రాష్ట్రానికి సంబంధించిన ఆర్బీఐలో ఉండే అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకునే దానికి వెసులుబాటు ఇచ్చినారు. నాకు తెలిసి ఎక్కడ చరిత్రలు ఇక్కడ లేదు, రాష్ట్ర చరిత్రలో అయితే లేనే లేదు, దేశ చరిత్రలో కూడా నాకు తెలిసి ఇటువంటి దాఖలాలు ఉండవని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఎంత అన్యాయం అండి! ఇప్పుడు దీనివల్ల మీరు చేస్తున్నదేమి? రాజ్యాంగ ఉల్లంఘన. రాజ్యాంగంలో 2003, 2004 ఆర్టికల్స్ ఏం చెప్తాయి? ఏ ఒక్క రూపాయి కానీ రాష్ట్ర ఖజానాలో నుంచి బయటకు తీసుకోవాలంటే అసెంబ్లీ, ఇప్పుడు అసెంబ్లీకి అంత ప్రాముఖ్యత ఎందుకు, పార్లమెంటుకు అంత ప్రాముఖ్యత ఎందుకు? ఎన్నో బాధ్యతల్లో భాగంగా రాష్ట్రంలో దేశంలో ఉండే ప్రతి పౌరునికి సంబంధించిన ధనము కానీ వారి శ్రేయస్సు కానీ వాళ్ళ చేతుల్లో పెట్టడం జరుగుతుంది 5 సంవత్సరాల కాలపరిమితి. ఈరోజు 203 ఆర్టికల్ ప్రకారము ఏదైనా కానీ ఒక డిపార్ట్మెంట్కు డబ్బులు రావాలనంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఒకవేళ వాళ్ళు ఓట్ చేస్తేనే, సమ్మతం తెలిపితేనే ఇచ్చేదానికి ఉంటుంది. 204 ఆర్టికల్లో అప్రోప్రియేషన్ బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత చివరకు మొత్తము ఈ సంవత్సరానికి ఈ డబ్బులు పరిపాలన చేసేదానికి అవసరం అంటే రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాతనే డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు ఒక్క రూపాయి కూడా డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ గవర్నర్ గారికి ప్రత్యేకమైన కోర్టుకు సంబంధించినవి తప్ప మిగతా ఎక్కడ కూడా 1 రూపాయి తీసుకునే దానికి అవకాశం ఉండదు. అదేవిధంగా 293/1 రాజ్యాంగంలో అంటే ఒకవేళ రాష్ట్రము ఏదన్నా కానీ అప్పు చేయాలంటే రాష్ట్రానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్ ఏదైతే ఉంటుందో, రాష్ట్రానికి సంబంధించిన అకౌంట్ ఏమైతే ఉంటుందో దాన్ని తాకట్టు పెట్టి చేసేదానికి ఒక అసెంబ్లీకి తప్ప ఎవరికి, శాసనం తప్ప ఎవరికి లేదు. ఈ 3 కూడా ఉల్లంఘన జరుగుతున్నాయి. 203 ఆర్టికల్, 204 ఆర్టికల్, 293/1. ఇంతకుముందు మద్యం మీద ఏదైతే ఆదాయం వచ్చిందో గత ప్రభుత్వంలో, మా పరిపాలనలో మద్యం మీద ఒక ప్రత్యేకమైన ఆదాయం తయారు చేసినాం. ఎట్లా తయారు చేసినాము? ఏదైతే మద్యం అమ్ముతూ ఉన్నారో ఆ మద్యము రీటైల్ షాపులో కొద్దిగా ఎక్కువ అమ్ముతున్నారు. అంటే ఒకవేళ ఒక మద్యం సీసా, బీర్ సీసా ఒకవేళ 200 రూపాయలు అయితే రీటైల్ షాపులు సిండికేట్ అయ్యి ఒక 10 రూపాయలు, 20 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వమే రీటైల్ బిజినెస్ చేసిందో ఆ 10 రూపాయలు, 20 రూపాయలు ఏదైతే ఉందో, ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోతుందో, ఏదైతే అంగళ్ళు పెట్టుకున్నారో వాళ్ళ చేతికి పోయిందో ఆ డబ్బును ARET, అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అని చెప్పి పెట్టి ఆ డబ్బులు మాత్రమే, అంటే ఆ 10 రూపాయలు కానీ 20 రూపాయలు ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోతుందో ఆ డబ్బులు మాత్రం ఒక పన్ను రూపం తయారు చేసి ఆ పన్ను రూపంలో వచ్చే ఆదాయం ఏదైతే ఉందో తద్వారా
ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు అప్పు చేసి చట్టసభలో చట్టము చేసి ఈ డబ్బులు ఏదైతే అప్పు చేయడం జరుగుతుందో ఈ ఎక్స్ట్రాగా వస్తున్న ఎక్స్ట్రా పన్ను ద్వారా దిద్దడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎక్స్ట్రా డబ్బులు ఏదైతే వస్తున్నాయో అవి కేవలము 3 ప్రజలకు పేదవాళ్లకు ఉపయోగపడే స్కీములకు జరుగుతుంది. ఏదైతే ఆసరా ఉందో మహిళలందరూ కూడా పొదుపు మహిళలకు అప్పు ఏదైతే మాఫీ చేయడం జరిగిందో వాటికి, ఏదైతే చేయూత ఉందో మహిళలందరికీ కూడా ఆదాయ వనరులు పెంచేదానికి ఒకటి, ఏదైతే వ్యవసాయదారులు రైతు భరోసా కింద సహాయం అందించిందో ఆ 3 స్కీములకు మాత్రమే ఇచ్చేదానికి చట్టము చేసి చేయడం జరిగింది. మరి అంటే ఎక్స్ట్రా పన్ను తయారు చేసి తద్వారా చట్టము చేసి చట్టము ద్వారా చేసినది తప్పైనప్పుడు మీరు చేసినది ఏమంటారండి? ఎంత అన్యాయంగా ఇది! అంటే రోజు ప్రెస్లో వస్తుంది, చివరకు ఇది సబ్జుడిస్ కోర్టులో ఉంది. ఈరోజు కోర్టుకు పోయి కోర్టులో ఈరోజు ఇది రాజ్యాంగ ఉల్లంఘన అంటే కోర్టు ఏమనింది, వివిధ డిపార్ట్మెంట్లను మీరు మీ వాదన సబ్మిట్ చేయండి అని చెప్పినారు. మామూలుగా అయితే ఎవరు కూడా కోర్టులో ఉన్న అంశాన్ని ఎవరు కూడా దాన్ని కోర్టులో తేలే వరకు ప్రతి సంవత్సరం నవపేట్ మండల ప్రజలందరూ ఘనంగా బండ ఊరేగింపు జరుపుకుంటారు. అదేవిధంగా పూజలు పురస్కారాలు చేస్తూ దేవునికి మొక్కులు చెల్లిస్తుంటారు. కాబట్టి ఈ యొక్క బండ ఊరేగింపులో చిన్నలు పెద్దలు గ్రామస్తులు చుట్టూ 4 మొహాల గ్రామాల వారు కూడా ఇందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా గట్టమ్మ బండ్ల ఊరేగింపులో పాల్గొన్న అదేవిధంగా గట్టమ్మ పండ్లు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతాయంటే రెడ్డిలు, గొళ్ల కురుమలు, తలారీలు, సలోల ప్రతి ఒక్క సబ్బండ వర్గాల కులస్తులు కుల మతాలకు భేదాలు లేకుండా ఈ యొక్క బండ్ల ఊరేగింపు జరుపుకుంటారు. ఈ యొక్క బండ్ల జాతర ఊరేగింపు చూస్తుంటే ఎంతో సంతోషంగా చిన్న పెద్దలు ఆదరిస్తుంటారు. ఈ యొక్క కార్యక్రమం భాగంలో పాల్గొన్నారు తలారి సంతోష్, తలారి ఆంజనేయులు, హనార్, శ్రీను, ఏసు, తలారి సత్తయ్య, వారి వెంకయ్య, నైన్ ప్రసాద్ వీరి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఈ బండ్ల ఊరేగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మియాపూర్కు చెందిన యలమంచి ఉదయ్ కిరణ్ కు జాతీయ స్థాయి గౌరవాలు, సేవలో నిబద్ధతకు గుర్తింపు, గౌరవ హానరీ డాక్టరేటర్, సేవారత్న నేషనల్ అవార్డు ప్రదానం. షెర్లింగంపల్లి 106వ డివిజన్ బీసీ కులాల సంక్షేమ సంఘం మహిళా కమిటీ నియామకం. సరైన ఆహారం పెట్టకుండా ఆకలితో విద్యార్థులు, మిగిలిన ఆహారం చేపల చెరువులకు. ఘనంగా గోల్కొండ జగదాంబ అమ్మవారి బోనాలు, పాల్గొన్న కంజర కృష్ణమూర్తిచారి దంపతులు. కేటీఆర్ పై కథనాలు, మహాటీవీ ఆఫీస్ పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి. ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి స్వచ్ఛంద సంస్థల సహకారం అభినందనీయం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పాషా మైలారం పరిశ్రమలోని రియాక్టర్లో ఒక్కసారిగా ఘోర అగ్ని ప్రమాదం, 10 మంది మృతి.